పద్దు ఏంటి పద్దు ఇది? ఎవరికి చెప్పపెట్టకుండా వచ్చేస్తే అక్కడ ఎంత కంగారు పడుతున్నారో చూడు. అంటే ఏంటి బావా? నేను ఊపిరి తీసుకునే పని చేస్తాను అని మా అమ్మలాగే నువ్వు భయపడినట్టున్నావు కదా. పద్దు నేను తెలివైన దాన్నో కాదో నాకు తెలియదు కానీ సూసైడ్ చేసుకునేంత పిచ్చిదానైతే కాదు బావా. ఆ పిచ్చి పనైతే నేనెప్పటికీ చేయను బావా. నా పెళ్ళి ఆగిపోయి ఉండొచ్చు కానీ నా ప్రపంచం కాదు కదా బావా. నా ప్రేమ ఓడిపోయి ఉండొచ్చు కానీ నేను ఓడిపోలేదు కదా బావా. కరెక్టే పద్దు, కానీ మ్యాగీ నిన్ను అంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది కదా. అందుకు మ్యాగీపై నీకే కోపం లేదా? నేను మ్యాగీ చేతిలో మోసపోవటం మొదటిసారి కాదు కదా బావా. మ్యాగీ వల్ల బాధపడ్డం నాకు కొత్త కాదు కదా బావా. చిన్నప్పటి నుంచి విషయాలు వేరే ఉండొచ్చు కానీ వాటిల్లో ఎప్పుడు మోసపోయేది నేనే బావా. బాధ అనేది వెతుక్కుంటూ వచ్చేది నన్ను మాత్రమే. జరిగిందేదో జరిగిపోయింది బావా, వదిలేసే. మనసులో ఆశ ఉంటే ఏది జరగదు. మనకి రాసి పెట్టుంటేనే ఏదైనా అవుతుందని బాగా అర్థమైంది బావా. ప్రేమ బంధం కన్నా పెళ్లి బంధం గొప్పది బావా. ప్రేమ మాటల కన్నా పెళ్లి ప్రమాణాలు ఇంకా గొప్పవి. నీ పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంది మ్యాగీ అని తెలియకపోయినా సరే ధర్మేజ, అర్థేజ, కామేజ, మోక్షేజ అని ఇప్పుడు నువ్వు ఆ మ్యాగీ నన్ను మోసం చేసిందన్న కోపంతో దూరం పెట్టాలని చూస్తే నువ్వు తప్పు చేసినట్టే అవుతుంది బావా. నాది చరామి అని నువ్వు చెప్పిన మాట తప్పినట్టే అవుతుంది కదా బావా. అత్తయ్య చెప్పినట్టు శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు. అలాంటప్పుడు ఆ శివుడాజ్ఞ లేకుండా మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందంటావా బావా? చెప్పు బావా. ఇది దైవ నిర్ణయమే కదా. అందుకే బావా మ్యాగీ మోసం చేసిందన్న ఆలోచన వదిలేసి తనని క్షమించే బావా. తనతో సంతోషంగా కొత్త ప్రయాణం మొదలుపెట్టు బావా. వెళ్ళు బావా. వెళ్తాను పద్దు. అంతకన్నా ముందు నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటి బావా, నా ఇంటి పని మనిషి పద్దు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళావు కదా, ఏమైంది? ఉందా పోయిందా? అసలు కనబడిందా? ఏమైంది బావా, ఏం మాట్లాడు? పద్దు తన ప్రాణం తీసుకోపోయింది కదూ. నువ్వు వెళ్ళడం కాస్త లేట్ అయ్యుంటే తన ప్రాణం పోయేది కదూ. ఏమయ్యేది బావా, పోయుంటే లేట్ పద్దు అయ్యేది, అంతే కదా. అయినా
దాని ఫేట్ బాలేక పైకి పోవడానికి మంచి రూటే చూసుకుంది. పాడెక్కాలని పాకులాడేదాన్ని కాపాడే పని నువ్వెందుకు చేసావు బావా? అది పోయింటే పీడ పోయేది కదా. చిచి, నీలాంటి దాన్ని కొట్టడం కూడా వేస్టే. అసలు ఆడపిల్లవేనా నువ్వు? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన ద్రోహానికి పాపం పద్దుకు అక్కడ ఏమవుతుందో అని కనీసం జాలి కూడా లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఈ తాళి ఈ ఆడపిల్ల మెడలో కాకుండా ఆ ఆడపిల్ల మెడలో పడుంటే నేను కూడా చావాలని అనుకునేదాన్ని బావా. అప్పుడు నీ నోటి వెంట ఇలాంటి చాలి మాటలే వచ్చేవా బావా?